హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి. సో వీరందరికీ కూడా పెన్షన్ పంపిణీపై అదిరిపోయే శుభార్తలు అయితే ఉన్నాయండి. ఏంటి అదిరిపోయే శుభార్తలు అని చెప్తాను. అదేవిధంగా కొత్త పెన్షన్కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి కూడా శుభార్త అయితే వచ్చిందండి. ఎప్పటి నుంచి కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు అనే విషయాన్ని కూడా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు సంబంధించి కట్టుబడి అయితే ఉందండి. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా వృద్ధులు ఎవరైతే ఉన్నారో, ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా సంక్షేమ పథకాలు త్వరితగతిన తీసుకురావాలనేది చూస్తున్నాను. ఇందులోనే భాగంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవడానికి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారంటే వారందరూ కూడా కొత్త పెన్షన్ కూడా పంపిణీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. సో ఎందుకని ఫిబ్రవరి నెలకు సంబంధించి అయితే కొత్త పెన్షన్ రిలీజ్ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి. కొత్త పెన్షన్కి సంబంధించి ఫిబ్రవరిలో అప్లికేషన్స్ అయితే తీసుకుంటారండి. వెరిఫై చేసి ఆ నెల ఎండింగ్ కల్లా కూడా వీరికి ఇచ్చే అవకాశం కూడా చాలా వరకు కనిపిస్తుంది. దీంతోపాటు రేషన్ కార్డులు కూడా పంపిణీ అయితే చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి. అదే టైంలో రేషన్ కార్డులు కూడా అప్లికేషన్స్ అయితే తీసుకుంటారండి. రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త పెన్షన్ సంబంధించి ఏజ్ అనేది 50 సంవత్సరాలకి అయితే చేసిందండి. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఇక వీరందరూ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా 50 సంవత్సరాలు వస్తే కనుక 50 సంవత్సరాలు దాటితే కనుక వీరందరూ కూడా సామాన్య భద్రత పెన్షన్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారండి. సామాన్య భద్రత పెన్షన్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే 4,000 అనేది వీరికైతే వస్తుందండి. ఇక దీంతో పాటు దివ్యాంగ పెన్షన్కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారి దగ్గర దివ్యాంగ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ప్రీవియస్గా మీరు ఎక్కడైతే సర్టిఫికేట్ తీసుకుంటున్నారో ఆ యొక్క సర్టిఫికేట్ ఉంటే కనుక మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చండి. లేదంటే కనుక ప్రజెంట్ ఇప్పుడు దివ్యాంగ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక సదరం స్లాట్స్ అనేవి సదరం సర్టిఫికేట్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిలిపివేశారండి. ఎందుకంటే ప్రజెంట్ వెరిఫికేషన్లు అయితే జరుగుతున్నాయండి. దివ్యాంగ పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో 6,000, సో వీరందరూ కూడా వెరిఫికేషన్లు అయితే చేస్తారండి. ఈ యొక్క వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వడానికి మనకి కొంచెం టైం అయితే పడుతుంది. దాని తర్వాత ఇక్కడ దివ్యాంగ సర్టిఫికేట్లు అయితే ఇష్యూ చేస్తామని చెప్తున్నారు. అప్పుడు ఏంటంటే దివ్యాంగ పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అయితే వీరికైతే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ప్రీవియస్గా మీ దగ్గర ఉంటే కనుక సర్టిఫికేట్ మీరైతే అప్లై చేసుకోవచ్చు ఫిబ్రవరి నెలకు సంబంధించి. అదేవిధంగా సామాన్య భద్రత పెన్షన్కి అయితే ఇక్కడ ఆపడం లేదండి. వారైతే యథావిధిగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక దీంతో పాటు రాష్ట్రంలో ఫిబ్రవరి నెలకు సంబంధించి పెన్షన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ అయితే చేస్తుందండి. పెన్షన్ పంపిణీ చేసే టైంలో ఏ విధంగా పెన్షన్ పంపిణీ చేస్తున్నారు, ఏ విధంగా మీరు తీసుకోవాలి, మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటనేది కూడా చెప్తానండి. రాష్ట్రంలో పెన్షన్ తనిఖీలు అయితే చేస్తున్నారు కాబట్టి సో పెన్షన్ దారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా పెన్షన్ తీసుకునేటప్పుడు జాగ్రత్త అయితే వహించండి. ఎందుకంటే పెన్షన్ తీసుకునే టైంలో మీ దగ్గర మీ యొక్క పెన్షన్ కార్డు అయితే పెట్టుకోండి. అదేవిధంగా ఆధార్ కార్డు అనేది పెట్టుకోండి. ఇవైతే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోండి. పెన్షన్ అయితే తీసుకోండి. ఇంటికి వచ్చి పెన్షన్ పంపిణీ చేస్తారండి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా కూడా ఇంటికి వచ్చి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఎవరైతే పెద్దవారు ఇక దివ్యాంగ పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా కంపల్సరీ మీరైతే మీ ఇంటి దగ్గరే ఉండి పెన్షన్ అయితే పొందండి. ఎందుకంటే ఇక్కడ దివ్యాంగ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పెన్షన్కి సంబంధించి వెరిఫికేషన్లు అయితే జరుగుతున్నాయండి. సో కాబట్టి మీ పెన్షన్ అనేది ఆ లిస్ట్లో ఉందా లేదా అనేది కూడా వారైతే చెప్తారండి. ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీకు పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు. ప్రజెంట్ అయితే తనిఖీలు చేస్తున్నారు కాబట్టి ఈ నెలకు సంబంధించి ఏ అయితే ఎలిజిబిలిటీలు చెక్ చేస్తున్నారో, ఏ అయితే ఇక్కడ వెరిఫికేషన్ జరుగుతున్నాయో ఆ యొక్క పెన్షన్కి సంబంధించి కూడా చాలా వరకు పెన్షన్లు ఇచ్చేయడం అయితే జరుగుతుందండి. ఎక్కడైతే పెన్షన్లు చెక్ చేశారో, ఎవరు పెన్షన్స్ అయితే ఫ్రాడ్ అని తేలిందో, ఫేక్ అని తేలిందో అలాంటి పెన్షన్లు మాత్రమే ఇక్కడ వారికి మాత్రమే పెన్షన్ అయితే ఇవ్వరండి. ఎందుకంటే వారికి ఆల్రెడీ వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి వారి పెన్షన్ ఫేక్ అని తేలింది కాబట్టి వారికి అయితే ఇవ్వరండి. ఇక మిగతా వారు ఎవరైతే ఉన్నారో వెరిఫికేషన్ కాకుండా ఉన్నటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి యథావిధిగా ఈ నెలకు సంబంధించి పెన్షన్ అనేది. కాబట్టి ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వారి యొక్క ఆధార్ కార్డు, పెన్షన్ కార్డు, ఈ ప్రూఫ్స్ పెట్టి వీరైతే ఇంటికాడే పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇంటికి వచ్చే పెన్షన్ పంపిణీ చేస్తారండి. ఫిబ్రవరి 1 శనివారం వచ్చినట్టుంది. ఆ రోజు పెన్షన్ పంపిణీ చేస్తారు. తర్వాత ఆదివారం కాబట్టి ఆ రోజు పెన్షన్ పంపిణీ చేయరు. మళ్ళీ 3వ తారీఖు అండి, 3వ తారీఖున అయితే పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందండి. ఈ రకంగా ఏంటంటే పెన్షన్ పంపిణీ అనేది జరుగుతుందండి ఏపీలో. అయితే ఫిబ్రవరి నెలకు సంబంధించి పెన్షన్లు అనేవి యథావిధిగా సామాన్య భద్రత పెన్షన్ 4,000, దివ్యాంగ పెన్షన్ అయితే కనుక 6,000 నుంచి 15,000 దాకా కూడా పొందొచ్చండి. ఇక అదేవిధంగా కొత్త పెన్షన్కి అప్లై చేసుకునే వారి దగ్గర ఉండవలసిన ప్రూఫ్స్ ఏంటంటే ఆధార్ కార్డు అనేది ఉండాలండి, క్యాస్ట్ ఇన్కమ్ అయితే ఉండాలండి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలండి. క్యాస్ట్ ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా రీసెంట్గా అప్లై చేయించుకున్నవే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఇక దీంతో పాటే మీ దగ్గర రేషన్ కార్డు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. రేషన్ కార్డు ఉన్న వారికి పెన్షన్ అనేది త్వరగా అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఇక దివ్యాంగ పెన్షన్కి అప్లై చేసుకుంటే ఇలా ఉంటే కనుక ఆల్రెడీ ప్రీవియస్గా మీ దగ్గర
మీరు ఆల్రెడీ బుక్ చేసుకున్నటువంటి మీ దగ్గర ఉన్నటువంటి దివ్యాంగ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. లేదంటే కనుక దివ్యాంగ సర్టిఫికేట్ ప్రజెంట్ అయితే ఇష్యూ చేయట్లేదండి, ఆఫ్ చేశారండి. ఇక నార్మల్ పెన్షన్కి అయితే అప్లై చేసుకునే వాళ్ళకి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. ఫిబ్రవరి నెలకు సంబంధించి అయితే ఈ యొక్క ప్రాసెస్ అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రభుత్వం కూడా అప్డేట్ అయితే ఇస్తుందండి. ఈ పెన్షన్ల పైన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.